Hi guys, welcome back to my channel. So ఇవాళ మనం realme 7 Pro and oneplus Nord phone ని అయితే కంపేర్ చేద్దాం. సో realme 7 Pro and 7 దానికి అఫీషియల్ ప్రైసింగ్ అయితే రివీల్ అవ్వలేదు, ఎందుకంటే చాలా మిస్కన్సెప్షన్స్ అయితే వస్తున్నాయి. సో అందుకని మనం మ్యాక్స్ కాంపిటీషన్ వరకు తీసుకెళ్దాం. సో మ్యాక్స్ కాంపిటీషన్ వరకు చూసుకుంటే oneplus Nord phone అయితే కాంపిటీషన్లో ఉంది. సో ఇవాళ మనం ఈ రెండు ఫోన్స్లో కంపేర్ చేద్దాం ఎలా ఏ ఫోన్ మంచిదో. బట్ బిఫోర్ వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ వీడియోలో మనం ఏమి ఫోన్స్ రెండు పక్కన పెట్టి యాప్స్ ఓపెన్ చేసి ఆ స్పెసిఫికేషన్స్ దీంట్లో ఏమి నార్మల్ స్పెసిఫికేషన్స్ ఉండవు. ఇది ముందు ఒక టోటల్ డిఫరెంట్ కంపారిజన్ సిరీస్ అనుకోండి ఒకటి. సో రియల్మీ 7 Pro అండ్ OnePlus Nord రెండు ఎలా కంపేర్ అవుతున్నాయో. సో మనకి రియల్మీ 7 Proలో అయితే హీలియో P95 చిప్సెట్ అనేది దొరుకుతుంది. సో ఆ చిప్సెట్లో ఒక అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ అనేది ఉంటుంది. సో ఈ అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ అనేది అది ఒక హార్డ్వేర్ ఎనేబుల్డ్. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 765Gలో దొరకదు అండ్ ఇది OnePlus Nord. సో దీనికి ఒక సెక్యూరిటీలో ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ ఏంటంటే పాస్వర్డ్స్ అండ్ మెసేజెస్ ఉంటాయి కదా, సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది మీకు ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే మీకైతే రియల్మీ 7 Proలో దొరుకుతుంది. ఎందుకంటే అండ్ ఈ హీలియో P95 చిప్సెట్ అనేది మనకి రియల్మీ 7 Proలో దొరుకుతుంది కాబట్టి దీంట్లో మనం అడ్వాన్స్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఈ రియల్మీ 7 Pro అండ్ 7 సిరీస్లో మీడియాటెక్ P95 చిప్సెట్ అనేది ఉంది కదా, దీంట్లో ట్రస్ట్ జోన్ అనేది ఒక సింపుల్ DRM టెక్నాలజీ అయితే మనకి CPUలో దొరుకుతుంది. ఏంటంటే డిజిటల్ రైట్ మేనేజ్మెంట్. సో ఈ డిజిటల్ రైట్ మేనేజ్మెంట్ ఈ టెక్నాలజీ సో సేఫ్ జోన్ టెక్నాలజీ అనొచ్చు. ఈ సేఫ్ జోన్ టెక్నాలజీలో మనం అయితే జస్ట్ పేమెంట్స్ అయినా స్ట్రీమింగ్లో అయితే సో ఇప్పుడు మీరు జస్ట్ స్ట్రీమింగ్ చేస్తున్నా కూడా హ్యాకర్స్ మీ వెబ్ క్యాన్ యాక్సెస్ చేయొచ్చు. సో అలాంటివి ఏం సెక్యూరిటీ అండ్ మీరు ఈ మధ్య భీమ్ UPI అండ్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అన్ని ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు కదా, సో దాంట్లో కూడా మనకి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అండ్ చాలా సెక్యూరిటీ అనేది మనకి దొరుకుతుంది. సో దీనివల్ల హీలియో P95 చిప్సెట్లో కానీ మనకి చూసుకుంటే హీలియో P95 చిప్సెట్లో మనం చూసుకుంటే మనకి సెక్యూరిటీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది యాజ్ కంపేర్ టు ద 765G ఏదైతే OnePlus Nordలో. సో OnePlus Nordలో ఇవి రెండు లేవు అనొచ్చు మనం. బట్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెద్ద వాళ్ళు యూట్యూబర్స్ ఆర్ పెద్ద ఇన్స్టాగ్రామ్సే హ్యాక్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళైతే కంప్లైంట్ అయితే అరైజ్ చేయొచ్చు. అదే చిన్న వాళ్ళు అయితే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫోన్స్ వాడుతుంటే వాళ్ళ ఫోన్ హ్యాక్ అయినా కూడా వాడికి తెలియదు. సో మనీ విత్డ్రా అవటం అలాంటివి. సో ఇలాంటి వాటిలో ఈ ఫోన్ అయితే బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మన స్నాప్డ్రాగన్ 765లో Gలో చూసుకుంటే సో ప్యూర్లీ పెర్ఫార్మెన్స్ నానోమీటర్ అయితే తక్కువ ఉంది, 5 నానోమీటరే. బట్ మీడియాటెక్ P95లో అయితే మనకైతే 7 నానోమీటర్ ప్రాసెసర్ దొరుకుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ర్యామ్ ఫ్రీక్వెన్సీ కూడా 765Gలో ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. పెర్ఫార్మెన్స్ మాత్రమే 765G అనేది హీలో P95 అయితే బీట్ చేసింది. సో ఇవి రెండే మేజర్ పాయింట్స్ అనేది చూసుకోవచ్చు. అండ్ వేరాజ్ సో మనకి హీలియో P95 చిప్సెట్లో చూసుకుంటే మనకి డైనమిక్ ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ అనేది దొరుకుతుంది. సో ఇది CPU థ్రాట్లింగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ హీట్ అయితే జనరేట్ చేసినప్పుడు CPU మ్యాక్స్ ఫ్రీక్వెన్సీలో రన్ అయ్యే బదులు తక్కువ ఫ్రీక్వెన్సీలో రన్ అయ్యేటట్టు ఇది చేసుకుంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి హార్డ్వేర్ వర్చువలైజేషన్ కూడా దీనికి అవైలబుల్ అవుతుంది, అడ్వాన్స్ వర్షన్. సో యాజ్ కంపేర్ టు ద 720G. సో ఇవి చాలా చిన్న విషయం బట్ ఎక్కువ మ్యాటర్ చేస్తాయి 765G అండ్ హీలియో P95 ఈ రెండు చిప్సెట్ ప్రాసెసర్ వరకు అనుకుంటేనే. సో ఈ వీడియోకి ఇంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.